హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఉలవ కొట్టు అండి. మేమైతే ఉలవ కొట్టు అంటాము. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఇలాగ ఎక్కువగా అయితే చేసేది. ఉలవ పిండి తీసుకెళ్ళి మిల్లుకి పట్టుకెళ్తే పిండి అయితే ఆడుతారండి. పిండి తెచ్చుకున్న తర్వాత ఈ ఉలవ కొట్టు చేసుకునే విధానం చూద్దాం రండి. నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకొని 10 నిమిషాల ముందు ఈ వాటర్ అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. పులుపు ఎక్కువ వస్తుంది కాబట్టి మనము ఒక కప్పు పిండికి ఈ ఉలవ పిండికి ఒక 4 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూపించిన విధంగా కలిపేసుకోవాలి. అక్కడ ఉండలు లేకుండా బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటా పండు అయితే మెత్తగా అయితే చేసేసుకోవాలి. మనం శనగపిండి చట్నీ చేస్తాం కదా, ఆ విధంగా అయితే ఇలా కలిపేసుకొని నెక్స్ట్ ఈ ఈ వాటర్లోనే ఒక స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ మరిగిపోయిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, మినపప్పు, తర్వాత ఏమో ఆవాలు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత 4 ఎండుమిరపకాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్ది కరివేపాకు వేసుకొని చిటపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, వెల్లుల్లిపాయలు అయితే మెత్తగా అయితే దంచుకొని వేసుకుంటున్నాము. దంచుకొని వేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా కలిపాం కదండి ఈ ఉలవ పిండితోని ఈ వాటర్ అయితే వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే అలా కలుపుతూ ఉండాలి. మనం శనగపిండి చట్నీ చేసుకున్న విధంగానే అలా కలుపుతూ ఉండాలి. వీడియో నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరేంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.